రైట్ గా గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మేము రిజర్వేషన్ల పక్షపాత పార్టీ మాది, సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ఏదైనా సామాజిక న్యాయం కొద్దో గొప్ప అటు జరిగితే కూడా మాట్లాడి ప్రజాస్వామికంగా అడిగి నిలదీయగలిగేటువంటి వేదిక కాంగ్రెస్లో ఉంది, మీ పార్టీలో ఉందా అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న పార్టీగా బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుని తొలగించినారు, ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి పెట్టి ఫ్లోర్ లీడర్ని చేసినారు. పార్టీ అధ్యక్షునిత పెద్ద ఇష్యూలు జరిగేటప్పుడు కూడా ఒక బలహీన వర్గాల వ్యతిరేకి మండల కమిషన్లో నవ సంఘర్షణ సమితి పేరు మీద రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి వ్యక్తిని ఇలా అధ్యక్షుని చేసినారు. ఆనాడు సమ సంగ్రామ పరిషత్ మూవ్మెంట్ జరుగుతుంటే ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ సర్వేలో కూడా పాల్గొనలే, ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిఎల్పి లీడర్ వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ఎట్లా? అందుకే ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్, బలహీన వర్గాలకు సంబంధించిన అంశాల మీద కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మా పార్టీ నాయకత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కాక ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు మా పార్టీలో తొందరగా నిర్ణయం తీసుకోమని మేము కూడా అడుగుతా ఉన్నాం. అది సప్లైన్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉద్యోగ విద్య ఇతరత్ర అనేక అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మేము కూడా మా పార్టీలో